నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఇందూరు కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా 29వ తేదీ ఆదివారం రోజున పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు నిజామాబాద్ కు విచ్చేస్తున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో పాటు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ పసుపు బోర్డు భవన ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఈ నెల 29 ఆదివారం నాడు విచ్చేస్తున్న సందర్భంగా నవీపేట మండలంలో వారి పసుపు బోర్డుకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పసుపు బోర్డు ధర్మపురి అరవిందన్న కృషితో నరేంద్ర మోదీ గారి సహకారంతో పసుపు బోర్డును సాధించుకోవడం జరిగింది. ఇట్టి పసుపు బోర్డు కార్యాలయ భవనాన్ని కూడా 29 నాడు నిజామాబాద్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో రైతు మహాసమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నవీపేట మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారని ఆశిస్తున్నాం. భారత్ మాతాకి జై. విజయవంతం చేద్దాం రైతు సదస్సును, విజయవంతం చేద్దాం రైతు మహాసభను. భారత్ మాతాకి జై. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. कंटिन्यू. जय जवान जय किसान. भारत माता की जय. भारतीय जनता पार्टी जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद.